హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. మంచి రోడ్డు బిట్టు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ ఉండే విధంగా మీకు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని వచ్చాను. ఇదైతే మనకి ఇప్పుడు డాంబర్ రోడ్ అవుతుంది. ఇది మనకు బంధువుల నుంచి 1 కిలోమీటర్న్నరనే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు రాజాపేట వచ్చేసి 7 నుంచి 8 కిలోమీటర్లు ఈ రోడ్డు కనెక్టివిటీ, కారు అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా ఉంటుంది. ఇది ఫ్యూచర్లో మొత్తం డాంబర్ రోడ్డు, ఆల్రెడీ కంకర వేసిర్రు. కొన్ని రోజుల్లో డాంబర్ రోడ్డు బిట్ అవుతుంది. డాంబర్ రోడ్డు అయిన తర్వాత మాత్రం రేట్ అయితే ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ అయితే ఈ ల్యాండ్కి అయితే ఉంటుంది. ఈ టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు 2 ఎకరాలు అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఇందులో కంది పంట వేసిర్రు. అండ్ అది కాకుండా చూసుకున్నట్టయితే కంప్లీట్గా రెడ్ సాయిల్ అనమాట. రెడ్ సాయిల్ తోటి మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. మంచిగా స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఏదైనా ఫామ్ హౌస్ అలాంటిది కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నా చాలా నీట్గా ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఇటు కూడా చూసుకోవచ్చు. ఇటు కూడా మంచి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. మనం బోర్ వేసుకున్నా కానీ నీళ్ళు కూడా మంచిగా పడతాయి. చాలా బాగుంటుంది ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇటు కూడా మనకు రోడ్ కూడా మంచి కనెక్టివిటీ ఉంటుంది. మీరు బంధువుల నుంచి కూడా చూసుకున్నా కానీ 1.5 కిలోమీటరే ఉంటుంది. ఇటు కొన్నే విలేజ్ అండ్ దబ్బగుంటపల్లె ఇవన్నీ కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ఏదైతే కొలనపాక ఉందో కొలనపాక 15 నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది. ఆలేరు వచ్చేసి 20-25 కిలోమీటర్లు ఉంటుంది. మీకు రాజాపేట ఒక 6-7 కిలోమీటర్లు ఉంటుంది. మీకు యాదగిరిగుట్ట వచ్చి కనుక చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్లు యాదగిరిగుట్ట. ఏదైతే ఈ వరంగల్ హైవే కనెక్టివిటీతో పాటు ఇటు మీరు జగదేవ్పూర్, మనకు ప్రజ్ఞాపూర్, జగదేవ్పూర్ ఇవి ఏదైతే ఉందో జగదేవ్పూర్కి ఇక్కడ నుంచి 20-22 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి ప్రజ్ఞాపూర్కి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. అంటే రఫ్లీ మీకు కరీంనగర్ సిద్దిపేట హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే 30 కిలోమీటర్లు ఉంటుంది. అంతేకాదు ఇటు చేర్యాల నుంచి కూడా చూసుకున్నా కానీ ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి మనకు 18 కిలోమీటర్లు పడుతుంది. ఇట్లా 3-4 విలేజ్లు, మండలాలు అన్నింటికి కనెక్టివిటీ ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. కంప్లీట్గా మనకు రెడ్ సాయిల్ తోటి ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్. మంచిగా ఒక బోర్ వేసుకొని ఎక్కడి వైపైనా మనం ఫామ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ చాలా నీట్గా ఉండే విధంగా మొత్తం వచ్చేసి స్క్వేర్ షేప్లో ఇచ్చారనమాట. మీరు ఇటు కూడా అటు కనుక చూసుకున్నట్టయితే మనకు మొత్తం కడీలు ఉంటాయి. టోటల్ కనుక చూసుకున్నట్టయితే చాలా నీట్గానైతే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాకు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మా నెంబర్ కూడా కాంటాక్ట్ చేయండి. దీని ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇక్కడ ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం అయితే మనకు 45 లక్షల ఎకరం అయితే చెప్తున్నారు. మొత్తం 2 ఎకరాల బిట్ ఉంది. ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీరు మొత్తం కూడా ల్యాండ్ చూడండి, చాలా నీట్గా ఉండే విధంగా మనకు ల్యాండ్ అయితే ఉంటుంది. మంచి రోడ్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఇది మనకు ఏదైతే హైదరాబాద్ నుంచి కనుక చూసుకున్నట్టయితే షామీర్పేట నుంచి 70 నుంచి 75 కిలోమీటర్లు మనకు షామీర్పేట నుంచి వస్తుంది. మీకు మెయిన్ జేబీఎస్ బస్ స్టాప్ నుంచి కనుక చూసుకున్నా కానీ 90 నుంచి 95 ఉంటుంది అనమాట. మంచి కనెక్టివిటీ ఉంటుంది. ఇటు ఉప్పల్ నుంచి కనెక్టివిటీ చూసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఈ ఏరియాలో ఇప్పుడు మేము చెప్పిన ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ ల్యాండ్ మినిమం మా దగ్గరనైతే 30 నుంచి 35 లక్షలు స్టార్ట్ అవుతుంది అనమాట. అగ్రికల్చర్ ల్యాండ్ 20-25 ఉంటాయి. బట్ కాకపోతే అవి చాలా లోపలికి ఉంటాయి. ఇలా మంచి రోడ్ కనెక్టివిటీస్ ఇవన్నీ ఉండవు. వచ్చినాయని కస్టమర్లకు మీకు టైం వేస్ట్ అవుతుంది. ఇంత దూరం వచ్చినందుకు మంచి అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి, మంచి కనెక్టివిటీ తోటి ఫామ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉండాలి అని అనుకునే వాళ్ళకు ఇలాంటి మంచి అగ్రికల్చర్ బిట్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఇలాంటి ప్రీమియం అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.